హలో ఎవ్రీవన్. సో ఆఫ్టర్ చాలా లాంగ్ తర్వాత మళ్ళీ నా వ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో నా అట్టైర్ చూస్తే సగం అర్థమై ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. బికాజ్ నార్మల్ చీర కడితే వేరు, ఇలా కట్టాను కాబట్టి మీకు కొంచెం డౌట్ రావచ్చు ఎక్కడికి వెళ్తున్నానని. ఎస్, మన జూబ్లీ హిల్స్ లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాను అనమాట. సో ఈ జర్నీలో నాతో పాటు ఇంకొక ఆమె కూడా జాయిన్ అవుతుంది అనమాట. తను ఎవరో కాదు, మా ఇంటి దేవతలో సీరియల్లో నాకు మరదలుగా చేస్తుంది. సో అది కూడా వచ్చేస్తుంది. కమ్ 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 కమ్. ఎస్, వెళ్ళి దర్శనం ఎలాగో కొంచెం సేపే చేస్తాం, ఫోటోషూట్లు ఎక్కువ కాబట్టి. ఎంత చల్లగా వెదర్ ఉందో, కరెక్ట్ గా మేము గుడికి వద్దాం అనుకున్న రోజు ఇట్లా ఎండ కొడుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఇద్దరికి అలా తలుపులు తెరుచుకోగానే అలా గూస్ బంప్స్ వచ్చేసాయి. హలో ఎవ్రీవన్. సో ఆఫ్టర్ చాలా లాంగ్ తర్వాత మళ్ళీ నా వ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఏది చేయాలని ఆలోచిస్తే నాకు ఒక మంచి వైబ్తో వెళ్తే బాగుంటుంది అనిపించింది. సో నా అట్టైర్ చూస్తే సగం అర్థమై ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. బికాజ్ నార్మల్ చీర కడితే వేరు, ఇలా కట్టాను కాబట్టి మీకు కొంచెం డౌట్ రావచ్చు ఎక్కడికి వెళ్తున్నానని. ఎస్, మన జూబ్లీ హిల్స్ లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక నుండి నా వ్లాగ్స్ ఇంకా చాలా చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈ జర్నీలో నాతో పాటు ఇంకొక ఆమె కూడా జాయిన్ అవుతుంది అనమాట. తను ఎవరో కాదు, మా ఇంటి దేవతలో సీరియల్లో నాకు మరదలుగా చేస్తుంది. సో అది కూడా వచ్చేస్తుంది. కమ్ 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 కమ్. ఎస్, సో తిని కూడా కొత్తగా స్టార్ట్ చేస్తుంది. తనకు సపరేట్ గా బ్లాగ్ వస్తుంది, నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడను. సో మేమిద్దరం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుండి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ 2 vlogs యాక్చువల్లీ టుడే. ఇది ఒక అటైర్ తోటి ఒక వ్లాగ్, ఇంకో డిఫరెంట్ అటైర్ తోటి ఇంకో వ్లాగ్ అనమాట. సో లేడీకి లేచింది పరిగన్నట్టుగా మేము స్టార్ట్ చేస్తున్నాం. చూడాలి ఎన్ని చేస్తాం ఏంటని. సో మొత్తానికి ఇలా స్టార్ట్ అవుతుంది మా జర్నీ. వెళ్ళి దర్శనం చేసుకొని ఆ మధ్యలో ఏం జరుగుతుందో అని చూద్దాం. రెడీ, చలో. సో చాలా పొద్దున వెళ్ళాలనుకున్నాం మేము, చాలా మిట్ట మధ్యాహ్నం వెళ్ళాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు, ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. 10:30, 11 అవుతుంది ఆల్మోస్ట్. వెళ్ళేసరికి 11:30 అవుతుంది అనుకుంటున్నా. కొంచెం ఫాస్ట్గా వెళ్తే వెళ్ళిపోతాము. వెళ్ళి దర్శనం ఎలాగో కొంచెం సేపే చేస్తాం, ఫోటోషూట్లు ఎక్కువ కాబట్టి. దానికైనా వాళ్ళు టెంపుల్ తీసి ఉండాలి కదా మనకి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. పాపం పొద్దున్న తిని రాలేదంతా, తింటుంది ఇప్పుడు, కొంచెం ఆకలితోంది. సో ఇది కంప్లీట్ అయిపోతే ఇంటికి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఏడికి వెళ్ళాలో ఆలోచిస్తాం. ఆలోచించేసరికి సాయంత్రం అవుద్ది. సో ఫైనల్గా వచ్చేసాం మొత్తానికి. నాకు ఒకటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమనిపిస్తుంది అంటే, మొన్న కూడా ఎంత చల్లగా వెదర్ ఉందో, కరెక్ట్గా మేము గుడికి వద్దాం అనుకున్న రోజు ఇట్లా ఎండ కొడుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే, దేవుడి బ్లెస్సింగ్స్ అనుకుంటాను. సూపర్ అండి. దీని కూడా అన్న అలా పాజిటివ్గా తీసుకోవాలి. ఫైనల్గా దేవుని చూడడానికి వచ్చేసాం, అలా లోపలికి వెళ్ళిపోతాం. ఆ లోపల కెమెరా అలో ఉందో లేదో నాకు తెలీదు, లేదని చెప్తున్నారు. ఇన్ కేస్ అలో లేదా అని అంటే ఫోన్లో చేస్తాము, అది కూడా అలో లేదా అని అనుకుంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాను. చలో బాయ్. కొబ్బరి కలుసుకున్నా కొట్టచ్చా? కొట్టాలి కదా, నేను గుడికి వచ్చాను. వాళ్ళందరూ వెరైటీగా చూస్తున్నారు. కాళ్ళు అక్క. కడుక్కొని వాటర్ చల్లుకో.
సో ఫైనల్గా జగన్నాథుని దర్శనం కూడా అయిపోయింది. చాలా 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 బాగుందన్నమాట. వైబ్స్ కూడా మా ఇద్దరికి అలా తలుపులు తెరుచుకోగానే అలా గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా స్పెషల్ ఫీలింగ్ అండ్ చాలా ఏమంటే ఒక పాజిటివ్ వైబ్ అన్నమాట. నాకు చాలా నచ్చింది. అండ్ నేను ఫస్ట్ టైం జగన్నాథ స్వామిని అలా చూడడం కూడా, అంటే ఫస్ట్ టైం ఒక స్వామిని చూడడం అలా. సో నాకైతే చాలా వివచ్చంగా నచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ టుడే. నాకు లక్కీగా కరెక్ట్ టైంకి వచ్చాం, హారతి జరిగింది, భజన విన్నాము, అన్నీ దొరికాయి. సో కాకపోతే కొంచెం ఫోటోలకే కష్టమైంది, కాళ్ళు చేతులు బాగా కాలిపోయాయి అనమాట. కెమెరాలో లేదు. సో ఫోన్స్ తోనే చిన్న చిన్న షార్ట్స్ తీసుకున్నాం. సో ఎక్కువ కవర్ చేయలేకపోయాం దానివల్ల. బట్ ఓకే, ఫొటోస్ మాత్రం ఓకే అనుకున్నాము. రీల్స్ కూడా ఫటాఫటా ఫోన్ లో తీసేసుకున్నాము. సాటిస్ఫై అయితే కొంచెం బెటర్ అయ్యాము, మంచిగానే అయ్యాము. అది ఎడిటింగ్ చేసుకున్నాక ఇంకా సాటిస్ఫై అవుతాం. సో సో ఇదండి నా జగన్నాథ స్వామి టెంపుల్ గురించి బ్లాగ్, చిన్న ఒక మినీ బ్లాగ్ పెట్టాను. ఒకవేళ మధ్యలో ఏమైనా కవర్ అయితే కూడా దాన్ని యాడ్ చేస్తాను. అది మళ్ళీ దీని తర్వాత కూడా రావచ్చు ఆ బిట్. సో తిట్టుకోకండి, నా ఛానల్ని మర్చిపోకండి. నా ఛానల్ పేరు గుర్తుంది కదా, విజు వైబ్స్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.